హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ శుభములు. ఈరోజు వాక్యాన్ని మనం ధ్యానం చేద్దామండి. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనంలో ఈరోజు మనం చదువుకుందాం. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యము ఏమని సెలవిస్తుందంటే, యేసు ప్రభు వారి ఈ లోకానికి రాకమునుపు ఈ లోకములో శాంతి అనేది లేదండి. కాబట్టి ఆయన మన కొరకు ఆ కలువరి శిలువలో శాపగ్రాహిగా వేలాడదీయబడి మన కొరకు రక్తం కార్చాడు. కాబట్టి మనకి శాంతి దొరికింది. ఆయన బిడ్డలైనటువంటి వారందరూ కూడా చెదిరిపోతున్నారు, జారిపోతున్నారు, పడిపోతున్నారనే ఈ లోకానికి వచ్చి ఈ లోకానికి శాంతి కావాలని ప్రభు ఈ లోకానికి వచ్చాడు. అయితే దేవుడు అంటున్నాడు, నేను వచ్చే ముందు అక్కడక్కడ భూకంపాలు, అక్కడక్కడ యుద్ధాలు ముందుగానే ప్రభు వారు చెప్పారు. మరి ఆయన బిడ్డలమైనటువంటి దేవుణ్ణి నమ్మినటువంటి ప్రతి ఒక్క బిడ్డ కూడా దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థనా పూర్వకంగా దేశం కొరకు, దేశ నాయకుల కొరకు ఎక్కువగా ఈ యొక్క శాంతి కావాలనేటువంటి నిరీక్షణతో, శాంతి మూర్తి మనకు ఉన్నాడు కాబట్టి ఆ శాంతినే మనం కోరుకొని సమాధాన పడేటట్టుగా ఉండాలని కూడా దేవుడు ఈ యొక్క యోహాను గారి ద్వారా మరి సర్వలోకానికి మరి శాంతి కావాలని తెలియజేస్తున్నాడు. అలాగనే మరి ఈ రోజున మన పాపాలు నిమిత్తము ఆయన ఈ యొక్క శాంతి, మరి ఆయన యొక్క అడుగు జాడల్లో ఎంతమంది నడుస్తున్నారో ఒక్కసారి ఆలోచన చేయాలి. దేశం కొరకు ప్రార్థన చేయండి, దేశ నాయకుల కొరకు. అందుకనే మత్తయి సువార్త 24వ అధ్యాయంలో నేను వచ్చే ముందు అక్కడక్కడ భూకంపాలు, కరువులు, యుద్ధాలు, దేశం మీదకి దేశం, జనం మీదకి జనం వస్తుందని కూడా ముందుగానే చెప్పాడు. కాబట్టి మనం ఈ యొక్క దుర్దినాల్లో మనం సిద్ధపడి దేశం కొరకు, దేశ నాయకుల కొరకు, లోకం కొరకు మనమందరం కూడా ప్రార్థన చేసినట్లయితే దేవుడు తప్పనిసరిగా ఈ యుద్ధాలని, ఈ మారణకాండాలన్నింటిని కూడా ఈ లోకానికి మనకు శాంతి జరిగించి మనల్ని హెచ్చుగా హెచ్చించి మనల్ని దీవిస్తాడని కూడా ఈ షార్ట్ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను కూడా దేవుడు పేరు పేరున దీవించులాగా తలలు వంచండి. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన దేవా, కృపగల తండ్రి, జాలిగల తండ్రి, కనికరం గల దేవా, కరుణ సంపన్నుడా, మరి యొక్క శాంతి కావాలని తండ్రి, ఎలాంటి మారణకాండాలు జరగకుండా, యుద్ధాలు జరగకుండా శాంతి సౌఖ్యాలతో తొలతూగేలాగా సహాయం చేయమని ప్రార్థన చేస్తూ మా ప్రభువును మీ ప్రియరక్షకుడైన యేసయ్య దివ్య నామమును బట్టి మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకొంచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.